వెతికా నీ కోసం ఎపిసోడ్ 6. మరి నా పేరు అడగవా? తెలుసా ఎలా? ఒకంత ఆశ్చర్యంతో అడిగాడు. మీ అడ్రస్ కనిపెట్టిన దాన్ని నేమ్ తెలుసుకోలేనా? అయినా మీరేం నార్మల్ పర్సన్ కాదు కదా తెలియకపోవడానికి. నిజమా? ఈసారి నిజంగానే ఆశ్చర్యపోయాడు. చాలా క్యాజువల్గా అంది. ఇది మరీ క్రీమ్ బిస్కెట్, అందరికీ నేను వేయడమే, నాకు మొదటగా వేసింది నువ్వే అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలా? అయితే కావ్యవర్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టోరీ నచ్చితే లైక్ కూడా చేయండి. క్రీమ్ బిస్కెట్ ఏం కాదు, నిజమే చెప్తున్నా. లేకపోతే నాకెలా తెలుస్తాయి చెప్పండి మీ డీటెయిల్స్? అది నిజమే, కానీ ఈ మధ్య రిలీజ్ అయిన నా బుక్ చూస్తే తెలుస్తుంది నా పేరు. ఎలాగో దాంట్లో నా ఫోటో ఉంది, అది చాలు నా అడ్రస్ కనుక్కోవడానికి. సో అదేం పెద్ద మ్యాటర్ కాదు, దానికోసం నేను ఫేమస్ అయి ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అబ్బో పెద్ద గొప్పేలే అంది ఆ నవ్వును కంటిన్యూ చేస్తూ. సరే ఇప్పుడు విషయం ఏంటి చెప్పు? ఆ నవ్వును ఆపేసి సీరియస్ టోన్లోకి వచ్చి అడిగాడు. మిమ్మల్ని ఫేమస్ చేసే ఛాన్స్ నాకు ఇస్తారా? ఈసారి రిక్వెస్టింగ్గా వచ్చింది తన వాయిస్. నిశ్చితంగా తననే చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. పక్కనే ఉన్న దాబాలో టీ కాసే అతను చాలాసేపటి నుండి శశి వచ్చినప్పటి నుండి చూస్తూ ఉండడం వల్ల ఆ రీసౌండ్కి భయపడినట్టుగా దగ్గరికి వచ్చి బాబు బాబు అన్నాడు. నవ్వు ఆపి అతన్ని చూసి ఏంటన్నట్టు చూశాడు. దాబా చూయించాడు. ఎందుకు అన్నట్టు చూస్తున్న శశితో, ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు, పోలీస్ జీప్ వచ్చి వెళ్తుంది పెట్రోలింగ్కి. మిమ్మల్ని ఇక్కడ చూస్తే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. అసలే బీచ్కి వెళ్లే రోడ్ కదా, ఒక పట్టాన వదిలిపెట్టారు. ఒంటరిగా ఉండడం కంటే ఆ దాబాలో ఉండడం మంచిదని నా అభిప్రాయం. లేదంటే ఇంటికి వెళ్ళిపోండి. నేను రోజు చూస్తున్నవే. అసలే భయంకరమైన రోడ్డు ఇది, మనుషులు తిరగడానికి చచ్చిపోతారు అని భయపెట్టాడు. కొంతకాలం క్రితం ఇక్కడ ఒక హత్య కూడా జరిగింది, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. దయచేసి ఇక్కడ ఉండకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తున్న వాడిలా మాథ్యూ వైపు తిరిగాడు, కానీ తను అక్కడ లేదు. ఆ దాబా ముసలాయన వెనకే వెళ్తుంది. ఇదేంటి చెప్పా పెట్టకుండా వెళ్తుంది, ఇంత భయస్థరాలు ఈ టైంలో బయటకెలా వచ్చిందో అని నవ్వుకుంటూ బైక్ దగ్గరకు వెళ్ళాడు. బైక్ స్టార్ట్ చేసి కిక్ కొట్టి తల పైకెత్తాడు. ఎదురుగా మాథ్యూ కనిపించింది. అయోమయంగా చూశాడు దాబా వైపు, తన వైపు. ఏంటి మళ్ళీ వచ్చావు అన్నాడు. మీరు రారా? నన్ను పిలవలేదు కదా నువ్వు అన్నాడు. నేను వెళ్తున్నా అంటే అర్థం రమ్మని కాదా? రండి ప్లీజ్, మీతో చాలా చెప్పాలి. ఇక్కడే కదా నువ్వు ఉండేది, రేపు వస్తాలే అన్నాడు. లేదు కుదరదు ప్లీజ్, అంత టైం లేదు. నేను వచ్చిన దగ్గరికి తొందరగా వెళ్ళిపోవాలి. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నేను చాలా కష్టంలో ఉన్నాను, మీరే నాకు దారి ప్లీజ్ అంది. తానెందుకు అంత ఆదుర్దా పడుతుంది శశికి అర్థం కాలేదు. కానీ ఆ అందమైన మొహం నవ్వాలి, కానీ బాధపడడం తనకు ఇష్టం లేక ఓకే నేను ఆగిపోతాను, నువ్వు ముందు కూలవ్వు అంటూ బైక్ దిగాడు. వెళ్తున్న తనతో ఒక్క మాట అన్నాడు. వెనుతిరిగి చూసింది. నువ్వు అందంగా ఉన్నావు, అందంగా మాట్లాడుతున్నావు, అంత మాత్రాన ఒక రాత్రి నీతో గడిపేటంత పరిజ్ఞానం నాకు లేదు. కానీ నీ కళ్ళల్లో భావం అంతకు మించి నన్ను కట్టిపడేస్తుంది. అందుకే ఇప్పుడు నీతో ఇక్కడ ఉన్నాను, అంతేకాని మరింకేంటో మాత్రం కాదు అంటూ ముందుకు నడిచాడు. తన ప్రశాంత వదనాన్ని చూస్తూ దాబాలో సిగరెట్ అడిగి తీసుకుని వెలిగించబోయాడు. నేను వెయిట్ చేస్తుంటాను, మీరు ఫినిష్ చేసుకుని రండి ప్లీజ్, నాకు ఆ స్మెల్ కూడా పడదు అంటూ వడివడిగా నడిచింది దాబాలోకి. తనను చూసి నవ్వుతూ సిగరెట్ పాకెట్లో పెట్టుకున్నాడు. బాబు ఆ వెనుక అంతా ఖాళీ స్థలమే, మీరు కావాలంటే అక్కడ ఉండొచ్చు అన్నాడు టీ మ్యాన్. ఓకే 2 టీ అని టీ గ్లాసులు అందుకొని మాథ్యూ కోసం చూశాడు. డాబా వెనుక వైపు ఖాళీ స్థలం. అక్కడంతా చెట్లు, విరబూస్తున్న వెన్నెలతో చాలా బాగుంది, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లా. అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద కూర్చుంది వెన్నెల్లో ఆడపిల్లలా. రావచ్చా అన్నాడు 2 చేతుల్లో టీ గ్లాసులు పెట్టుకొని కొంచెం ముందుకు వంగి చూస్తూ. అందుకే వెయిటింగ్ అంది నవ్వుతూ. వచ్చి తనకు ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు. టీ అన్నాడు. నో థ్యాంక్స్ చెప్పింది. ఓకే బట్ ఐ నీడ్ ఇట్ వెరీ బ్యాడ్లీ. నవ్వుతూ సరే అంది. చెప్పు ఏం చెప్పాలి నాతో అన్నాడు. అంతే, తను చెప్పిన విషయం విన్న అతనికి టీ పొరబోయి మొత్తం ఒలికిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే ఎపిసోడ్ 7 కోసం వెయిట్ చేయండి.